ఫేస్బుక్ ద్వారా మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో కంప్లీట్గా ఫుల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఒక బుక్ మరియు పెన్ పెట్టుకొని చెప్పేటప్పుడు డీటెయిల్గా కనుక ఫాలో అయితే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దీనికి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ ఒక ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ వీటిల్లో ఏదో ఒకటి ఉంటే చాలు, మనం ఈజీగా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే కనుక హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఫేస్బుక్. ఫేస్బుక్ ద్వారా మనము మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో చూద్దాం. జనరల్ గా ఫేస్బుక్ లో మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 100% ఒక 90% ఫేస్బుక్ ఐడీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే అది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీని ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చాలా మందికి ఐడియా లేదు. కాబట్టి ఎక్కువగా సోషల్ మీడియాలో స్పెండ్ చేసేటటువంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు కావాలి, లేడీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అటువంటి వాళ్ళు మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే, అది కూడా ₹1 పెట్టుబడి పెట్టకుండా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ అకౌంట్ మీకు ఉండాలి. ఈ ఫేస్బుక్ అకౌంట్లకి మీరు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కనుక కొన్ని గ్రూప్స్ లో మనము జాయిన్ అవ్వాలి. రకరకాలైనటువంటి గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఎలాగా అంటే, ఫేస్బుక్ లో కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ని మనము ప్రమోట్ చేయాలి. అలా ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్స్ ని ఎవరైనా కనుక పర్చేస్ చేస్తే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ గా పింట్రెస్ట్ ద్వారా మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాంట్లో ఎలాగో సేమ్ ప్రాసెస్ లో మీరు ఇక్కడ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రీవియస్ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. పింట్రెస్ట్ ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ ద్వారా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. దాంట్లో రెవెన్యూ సపరేట్, దీంట్లో రెవెన్యూ సపరేట్. అంటే డబుల్ ఇన్కమ్ మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దేని దానికి సపరేట్. ఎందుకంటే ఫేస్బుక్ లో ఫాలోవర్స్ వేరుగుంటారు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వేరుగుంటారు, అలాగే పింట్రెస్ట్ లో ఫాలోవర్స్ వేరుగా ఉంటారు. కాబట్టి మనం ఫేస్బుక్ ద్వారా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన విధానం ప్రకారం మీరు ఏం చేయాలంటే అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర అఫిలియేట్ అకౌంట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను పింట్రెస్ట్ ద్వారా మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో చెప్పాను కదా, అక్కడ మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ కి షేర్ ఏ సేల్, అలాగే క్లిక్ బ్యాంక్, అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, వీటిల్లో మీరు అఫిలియేట్ అకౌంట్స్ క్రియేట్ చేసేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా వీటిల్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే ఇమేజెస్, లేదా వీడియోస్ అయితే వీడియోస్, మీలో టాలెంట్ ఎక్కువగా ఉంది, నేను స్క్రీన్ మీద కనబడతాను అని చెప్పేసి పాజిబిలిటీ ఉంటే గనక ఈ ప్రోడక్ట్ ని మీరు తక్కువ ప్రైస్ లో ఉన్నటువంటి వాటిని కొన్ని పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకున్న తర్వాత దాన్ని అన్బాక్సింగ్ చేయండి. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదైనా ఒక మొబైల్ మీరు అమెజాన్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు ఆ మొబైల్ ఒకవేళ ఆల్రెడీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ అమెజాన్ లో మొబైల్ ని పర్చేస్ చేసుకోండి. మీకు హోమ్ డెలివరీ అవుతుంది కదా, ఆ ఫోన్ ని మీరు రివ్యూ ఇవ్వండి. ఓపెన్ చేయడము, అన్బాక్సింగ్ చేయడము, ఫోన్ ఎలా ఉంది, దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటివి మీరు వీడియోస్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే, అవి రీల్స్ గా కావచ్చు లేదా లాంగ్ వీడియోస్ గా కావచ్చు, అప్లోడ్ చేసి పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి లింక్ పైన ప్రొవైడ్ చేస్తానని చెప్పి కనుక మీరు కనుక పెడితే ఆ లింక్ లోకి వెళ్ళి మొబైల్ పెడతారు, మొబైల్ పర్చేస్ చేస్తారు. అంటే నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఒకవేళ మీరు ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే కనుక నేను చెప్పిన విధానంలో మొబైల్ పర్చేస్ చేసుకోండి. అలా నేను పర్చేస్ చేయలేను అని అనుకుంటే
జస్ట్ మీరు ఏ మొబైల్ అయితే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ కి సంబంధించినటువంటి పిక్చర్స్ గూగుల్లో రకరకాలైనటువంటివి అవైలబుల్ ఉంటాయి. అవి కూడా కాపీరైట్ లేనటువంటి ఇమేజెస్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయండి. నార్మల్ గా ఈ ఇమేజ్ ని పోస్ట్ చేసి దాంట్లో ఆ ఇమేజ్ కి సంబంధించినటువంటి అంటే ఆ ఇమేజ్ లో ఏమైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ అమెజాన్ లో అఫిలియేట్ లింక్ అనేది మీరు తీసుకొని ఫేస్బుక్ కింద లింక్ ఇవ్వండి. అలా లింక్ ఇస్తే కనుక మీకు డైరెక్ట్ గా ఆ లింక్ ద్వారా మొబైల్ ని పర్చేస్ చేస్తారు. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి అని. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లాగా మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు కొన్ని గ్రూప్స్ లో ఏంటంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ కన్నా యాక్సెప్ట్ చేస్తే జాయిన్ అవుతారు. సో ఇవి మొబైల్ రిలేటెడ్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనే దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి. లేదా మొబైల్స్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ రకరకాలైనటువంటి ఉంటాయి. లేటెస్ట్ మొబైల్స్ గ్రూప్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే రకరకాలైనటువంటి గ్రూప్స్ వస్తాయి. ముంబై, అలాగే చెన్నై, ఇంకా కలకత్తా, ఇట్లా రకరకాలైనటువంటి గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో నేమ్స్ కూడా డిఫరెంట్స్ గా ఉంటాయి. సో ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అయినప్పుడు ఆ ఇమేజ్ ని ఆ లింక్ ని మీరు గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి. ఒకవేళ వాటికి వీడియోస్ కనుక ఉంటే రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ మొబైల్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి గ్రూప్స్ లో మీరు జాయిన్ అయ్యి పోస్ట్ చేస్తే కనుక ఈజీగా ఉంటది. ప్లస్ వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేస్తారు. అలా కాకుండా అన్రిలేటెడ్ గా ఉన్నటువంటి వాటిని కనుక మీరు పోస్ట్ చేస్తే వాళ్ళని గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ కూడా చేయించేస్తారు, డిలీట్ చేస్తారు. కాబట్టి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ నే మీరు ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఫేస్బుక్ ద్వారా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలాగంటే అఫిలియేట్ మార్కెటింగ్ లో లింక్స్ ని ఇక్కడ పోస్ట్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్స్ ని ఎవరైనా పర్చేస్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ గా ఫేస్బుక్ ద్వారా కూడా మనీ ఎర్నింగ్ అవుతుంది. సో ఏదైనా కానీ వీటికి ముఖ్యంగా పేషెన్స్ అనేది ఉండాలి. ఇవాళకి ఇవాళ నేను సంపాదించేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఫస్ట్ మీరు ప్రోడక్ట్స్ ని పోస్ట్ చేసేటప్పుడు పోస్ట్ చేస్తారు కదా, ఎంతమంది చూస్తున్నారని చెప్పేసి మీరు అనలిటిక్స్ అనేది చూడొచ్చు. అలా చూసినప్పుడు ఏ ప్రోడక్ట్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది, ఎక్కువ మంది చూస్తున్నారు, లైక్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటా వెళ్తే ప్రోడక్ట్ మీకు ఏది బాగా వెళ్తుంది అనేది తెలుస్తుంది. అలాగే గూగుల్లో వెళ్ళేసి హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ప్రోడక్ట్ లిస్ట్ కూడా వస్తుంది. అట్లాంటి ప్రోడక్ట్ ని కూడా మనం తీసుకొని వాటిల్ని వీటిల్లో చెప్పినటువంటి ఈ అఫిలియేట్ వెబ్సైట్స్ లోకి వెళ్ళేసి ఈ కామర్స్ వెబ్సైట్ లోకి వాటిల్లో నుంచి ఏవైతే టాప్ రేటింగ్ లో ఉన్నాయో అట్లాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు లింక్ ని ఇక్కడ షేర్ చేస్తూ ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్రెండ్స్ ఫేస్బుక్ ద్వారా మనం ఇంటి దగ్గర నుంచే వితౌట్ ఇన్వెస్ట్మెంటింగ్ నేను చెప్పిన విధంగా మొబైల్ ని పర్చేస్ చేసి కాస్త ఇన్వెస్ట్మెంట్, అలాగే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి హోమ్ నీడ్స్ అంటే ఇంట్లో క్లీనింగ్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, రకరకాలైనటువంటి స్మెల్ వచ్చే ఐటమ్స్, హ్యాండ్ వాష్ లిక్విడ్స్ కావచ్చు, ఇట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ తెప్పించి మీరు వాటిని రివ్యూ ఇవ్వచ్చు. అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ఐటమ్ ఉంటుంది, దాన్ని స్ప్రే వేసి నీట్ గా క్లీన్ చేసి చూడండి ఇది ఎంత ఈజీగా క్లీన్ అయిపోయింది అని చెప్పేసి ఆ ఐటమ్ ఒక 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ ఐటమ్ మీరు వీడియో తీసి బాగా నీట్ గా చేసి దాన్ని ఫేస్బుక్ రీల్స్ లో పోస్ట్ చేసి ఆ లింక్ కనుక మీరు కనుక పెడితే దాని ద్వారా కూడా మీకు ఎక్కువగా సేల్ అవుతాయి. అలాగే 100 రూపీస్, 1000 రూపీస్ అట్లా పెట్టుకుంటా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తో కూడా స్టార్ట్ చేసి చేయొచ్చు. అలా కాకుండా నేను చెప్పాను కదా దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనం పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫేస్బుక్ ద్వారా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అఫిలియేట్ లింక్స్ ద్వారా అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.